God bless you all. Welcome to my friendly maths ఛానల్. మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఇటువంటి క్వశ్చన్స్ చేయడంలో కష్టంగా ఉందా క్లాస్ 10th? అయితే ఈ వీడియో కొంచెం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. పూర్తిగా చూడండి. అండ్ ద క్వశ్చన్ ఈజ్ ఇఫ్ sec 5a is equal to cosec a minus 36 degree. Okay, where 5a is an acute angle, find the value of a. Okay na, sec 5a is equal to cosec a minus 36 degree అని ఇచ్చాడు. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఈ ఐడెంటిటీస్ తెలుసుకోవాలి. cosec theta is equal to sec 90 degree minus theta. సో cosec a minus 36 ఇక్కడ 36 degree అని ఇచ్చాడు కదా. cosec a minus 36 degree ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇదంతా మనం థీటా అనుకుంటే చూడండి, cosec థీటా ఈజ్ ఈక్వల్ టు sec 90 degree మైనస్ థీటా. ఇప్పుడు దీన్నంతా మనం థీటా అనుకుంటే cosec a మైనస్ 36 degree ఈజ్ ఈక్వల్ టు sec 90 degree మైనస్ a మైనస్ 36 degree. ఇదంతా థీటా అనుకున్నాం కదా, అప్పుడు 90 degreeలోంచి దీన్ని మైనస్ చేస్తాం. ఐ హోప్ ఇంత క్లియర్గా ఉంది మీకు. ఇప్పుడు cosec థీటా ఈజ్ ఈక్వల్ టు sec 90 degree మైనస్ థీటా, ఈ ఐడెంటిటీని యూజ్ చేస్తే మనకి cosec a మైనస్ 36 degree ఉంది కదా, ఈ cosec a మైనస్ 36 degree ఏమైపోతుందంటే sec 90 degree మైనస్ a మైనస్ 36 degree. ఇక్కడ ఈ బ్రాకెట్ పెట్టడం చాలా అవసరం, ఎందుకంటే ఇదంతా మనం థీటా అనుకున్నాం కదా, అందుకు. ఇప్పుడు చూడండి, sec 5a లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చాడు, cosec a మైనస్ 36 degreeని మనం sec 90 degree మైనస్ a మైనస్ 36 degree అనుకున్నాం. ఇప్పుడు ఈ బ్రాకెట్ని మనం ఓపెన్ చేస్తూ ఉంటే ఇది మైనస్ a అయిపోతుంది, a మైనస్ 36 degree కదా. ఇప్పుడు ఈ ఏ ముందర ఏమీ సైన్ లేదంటే ఇది ప్లస్ కింద లెక్క, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ a అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 36 degree అయిపోతుంది. బ్రాకెట్ మనం ఓపెన్ చేసినప్పుడు మనకి ఇది దొరుకుతుంది, మైనస్ a ప్లస్ 36 degree. సో sec 5a ఈజ్ ఈక్వల్ టు sec 90 degree మైనస్ a ప్లస్ 36 degree. ఇప్పుడు ఈ 90 degree ప్లస్ 36 degree చేస్తే మనకు వస్తుంది 126 degree. 90 ప్లస్ 36 126. సో sec 5a ఈజ్ ఈక్వల్ టు sec 126 degree మైనస్ a వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా sec, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా sec, రైట్ హ్యాండ్ సైడ్ కూడా sec. అందుకు ఈ 5a ఈజ్ ఈక్వల్ టు 126 degree మైనస్ a. దీంతో లెక్క సేమ్, ఎందుకంటే ఇది సేమ్ అయిపోయినప్పుడు ఇది ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మధ్యలో మనకి ఈ థీటా కూడా సేమ్ అవుతుంది. ఇప్పుడు 5a ఈజ్ ఈక్వల్ టు 126 degree మైనస్ a. ఇప్పుడు ఈ ఏలన్నీ ఒక సైడ్ తెచ్చుకుందాం, ఈజ్ ఈక్వల్ టుకి. ఇది మైనస్ a ఇటు వచ్చిందంటే ఇది ప్లస్ a అయిపోతుంది. 5a ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 6a అవుతుంది మనకి. 6a ఈజ్ ఈక్వల్ టు 126 degree. దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు కావాలంటే రెండు సైడ్లు మనం 6తో డివైడ్ చేస్తాం. ఈ 6 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏ మిగులుతుంది, ఈ 6 ఏమో ఇక్కడ 126తో డివైడ్ అయితే మనకి 6 2s are 12, 6 1s are 6, 21. దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 21 degree. ఇది దీని ఆన్సర్. ఒకవేళ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైపోయి మీకు బాగా అనిపిస్తే దీన్ని ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా